దీనికి సంబంధించి మనం గమనిస్తే గనక ఇది నౌకాదళానికి సంబంధించిందైనా సరే దీనికి కమిషన్ సెరమనీని ప్రిసైడ్ చేసింది ఆర్మీ జనరల్ ఉపేంద్ర ద్వివేది. సాధారణంగా ఆర్మీ జనరల్ నౌకాదళానికి సంబంధించిన ఇలాంటి సెరమనీలో అధ్యక్షత వహించరు. కానీ చాలా అరుదుగా మనం చూస్తే కనుక ఇప్పుడు మనం చూస్తే ఆపరేషన్ సింధూర్లో కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎలా కలిసి పనిచేస్తున్నాయి, కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి కూడా మనం భావిస్తున్నాం. కాబట్టి ఉపేంద్ర ద్వివేది గారు ఈ నౌకాదళంలోకి ఈ ఐఎన్ఎస్ మాహేని కమిషన్ చేసే ప్రోగ్రామ్ని ఆయన ప్రిసైడ్ చేశారనమాట. చాలా అరుదుగా ఇలా ఆర్మీ చీఫ్ వచ్చి నేవల్ వార్షిప్ కమిషన్ ప్రోగ్రాంలో పాల్గొంటారు. అదేవిధంగా నేవల్ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ గారు కూడా దీనిలో అటెండ్ అయ్యారనమాట. ఆ తర్వాత వెస్టర్న్ నేవల్ కమాండ్ సంబంధించిన చాలా మంది అధికారులు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఇదంతా కూడా ముంబైలో జరిగిందనమాట. శత్రు దేశాల యొక్క జలాంతర్గాములు సబ్మెరైన్స్ పై ఈ ఐఎన్ఎస్ మాహే పాశుపతాస్త్రంలా పనిచేస్తుంది. ఈ సందర్భంగా మన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఉపేంద్ర ద్వివేది గారు మొత్తం త్రివిధ దళాలన్నీ కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఒకటిగా పనిచేయటం వల్ల చాలా లాభాలు ఉంటాయని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ టైంలో వాళ్ళందరూ కూడా ఏ విధంగా పనిచేశారని చెప్పి కూడా ఆయన ప్రస్తావించారు. సీ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, స్కైస్ కావచ్చు, ఇవన్నీ కూడా నేషనల్ సెక్యూరిటీ, జాతి భద్రతకు ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసి పనిచేయాలని చెప్పి ఆయన చెప్పుకొచ్చారనమాట. ఆర్మీ చీఫ్ గారు ఈ సందర్భంగా హెలెన్ కెల్లర్ గారి వ్యాఖ్యలను ప్రస్తావించారు. అలోన్ వీ కెన్ డూ సో లిటిల్, టుగెదర్ వీ కెన్ డూ సో మచ్. ఒంటరిగా ఉంటే చాలా తక్కువ చేయగలం, మూడు కలిసి ఉంటే కనుక, త్రివిధ దళాలు కలిసి ఉంటే కనుక అద్భుతాలు చేయొచ్చు అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారనమాట.